టైగర్ బాబు టైగర్ బాబు ఆడే కోడినాగులు బాబు. చుబ్బే ఆ వెళ్ళాయని చూసే మాట్లాడుతున్నావా? బాబు తాగినోడు కళ్ళు తాటికాయలు అంత ఉంటాయి బాబు. ఆ ఎప్పుడో మోసం చేయ ఆ కారులో వెళ్ళేవాడు గోండా కోడినాగులు బాబు. నీ కళ్ళు తాటికాయలు కావు, ముంజులు తీసిన తాటికాయలు. అందుకే ధర్మరాజు లాంటి జమీందార్ని గూండా అంటున్నావు. ఊరుకోమ్మా, వాడంతేలే. వాడికి మందు చూపే గాని ముందు చూపు రాదు. రే దాసు, దాసు రారా, టీ వేద్దాం. ఆ దెబ్బతోనైనా కాస్త నిషేధం తగ్గుతుందేమో చూద్దాం. చల్ బై చల్ 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 బే. చూశావమ్మా రుక్మిణి? అంతా చూశానన్నయ్య. ఆయన శాంతి తండ్రి కూతుళ్ళని తెలియకుండానే ఒకరికొకరి దగ్గర అవుతున్నారు. ఇహ నుంచి ఆయన వస్తే శాంతిని వెళ్ళొద్దని చెప్పు. పొరపాటు నిజానిజాలు బయటపడ్డాయంటే మనకి మాత్రం శాంతి కూడా దక్కదు. అదొక్కటే కాదమ్మా నా బెంగ. టైగర్ అనే కుర్రాడు కోటినాగుల మీద పగబట్టి తిరుగుతున్నాడు. కోటినాగులతో పాటు అతని కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తానంటున్నాడు. ఇప్పుడు అతను ఇక్కడికి వచ్చాడు. కానీ ఆ జమీందారి వేషంలో ఉన్న అతనే కోటినాగులని అతను తెలియదు. తెలిసిందంటే ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో. ఇక మనం ఇక్కడ ఉండటం మంచిది కాదమ్మా. పర్వాలేదన్నయ్య. రాక్షసుడిని కట్టుకున్న దానికి శాపాలు కాక వరాలు ఎక్కడి నుంచి వస్తాయి? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నువ్వేం బాధపడకన్నయ్యా. పెదవుల మీద నవ్వు పులుముకోగలమేమో కానీ గుండెల్లోని గుబులు తప్పించుకోలేం కదమ్మా. ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. 11 బాబు ఇక నేను ఈ టీ తాగలేను బాబు, కక్కొస్తుంది. నోర్మిబే, మందు తాగితే కప్పు రాదే. అయినా 11. అమ్మా ఇంకా 9 కప్పులు టీ తీసుకురా. బాబు 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 మధ్యలో ఒక కప్పు మందు తాగి తర్వాత 9 కప్పులు టీ తాగేస్తాను. నోర్మిబే, 20 కప్పులు టీ తాగాల్సిందే. బాబు ఓ మాస్టారు నమస్కారం అండి. నమస్కారం బాబు. కులాసాగా ఉన్నావా? కులాసానండి. ఇప్పటిదాకా అంతా లాస్య పంతులు గారు. ఇదిగా ఈ టైగర్ బాబు పరిచయం అయ్యాక ఇవాళ కాస్త మందు మాకు దొరికి ఇలా అంటున్నాను పంతులు గారు. ఓరి నువ్వటయ్యా దాసు, ఏమిటి ఇట్లా అయిపోయావు? మాస్టర్, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయినట్టు మందు ఎక్కువై మనిషిని పలసన అయిపోయినా. కూర్చోలే. మాస్టర్ నీకు తెలుసా? మాస్టర్ నాకు బాగా తెలుసున్నాయా. అయ్యా మాస్టర్ కి కోట్లలో ఇంకా బాగా తెలుసు. దాసు, దాస్ అబద్ధం చెప్పాడా మాస్టారు? అబ్బే అది కాదు. కోటినాగులు నాకు తెలుసు, కానీ ఎక్కడుంటున్నాడో తెలియదు బాబు. తెలియకపోతే పర్వాలేదు మాస్టారు, తెలిసి మాత్రం నిజం చెప్పకపోతే ప్రమాదం. చల్బే